ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని వర్కౌట్ చేస్తుంది బీజేపీ. 2 ఉపాధ్యాయ 1 గ్రాడ్యుయేట్ స్థానంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు నేతలు. వరుస సభలు సమావేశాలు నిర్వహిస్తూ టీచర్లు పట్టభద్రులను కలుస్తూ ప్రచారంలో స్పీడప్ పెంచారు కమలం నేతలు. ఈ నెల 27న 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాధారణ ఎన్నికల స్థాయిలో మేటర్ని సీరియస్ గా తీసుకున్నారు కమలం లీడర్లు. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా చదువుకున్న వారు కావడం, ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టుందన్న నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని డిసైడ్ అయింది కమలదళం. అందుకే పార్టీ ముఖ్య నాయకులంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇందులో పాల్గొనగా ప్రతి 25 మంది ఓటర్లకు 1 ఇన్ఛార్జ్, అసెంబ్లీ నియోజకవర్గానికి 1 ఇన్ఛార్జ్ నియమించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని నియోజకవర్గాల వారీగా వర్క్ షాపులు, సన్నాహక సమావేశాలపై మరింత ఫోకస్ పెట్టింది బీజేపీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, అదే జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజురెడ్డి తరపున ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి కూడా టీచర్లను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో మొత్తం 25,921 మంది టీచర్లు ఓటరున్నారు. ఒక్కో ఓటరుకు ఒక్కో కార్యకర్తను కేటాయించి గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాంపెయిన్ చేస్తుంది బీజేపీ. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని అనుబంధ సంఘాలైన తపస్ వంటి సంస్థలు జాతీయవాద ఉపాధ్యాయులతో గట్టెక్కాలని ప్లాన్ చేస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజురెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. దీంతో 25 మంది ఓటర్లకు 1 ఇన్ఛార్జిని నియమించి క్షేత్రస్థాయి ప్రచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు కమలనాథులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మోదీ చరిష్మాతో గట్టెక్కాలని చూస్తున్నారు కమలం లీడర్లు. రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలతో దాన్ని నిరూపించాలని భావిస్తుంది కమలం పార్టీ. గేమ్లో లేని బీఆర్ఎస్, కాంగ్రెస్ తమకు సమదూరం అంటూ ప్రచారం చేస్తున్నారు. మండలిలో సంఖ్యాబలం పెంచుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ పెద్దల ఫైట్ను ఛాలెంజ్గా తీసుకుంది.